అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 112వ భాగం. రచయిత జె. సుజాత గారు. చేసేదేమీ లేక చలికి వణుకుతూనే కష్టంగా చెరువులోకి దిగి పంతులు గారు చెప్పినట్లుగా శివుణ్ణి తలుచుకుంటూ 3 మునకలు వేస్తే చెరువులో నీళ్లు వెచ్చగా ఉన్నా బయటికి వచ్చేసరికి చలిగాలికి తడిబట్టల్లో పళ్ళు పటపటా వణుకుతుంటే పైకి వచ్చిన విజయ్ బట్టలు మార్చుకొనొస్తే పూజ స్టార్ట్ చేస్తారు పూజారి గారు. కార్తీక మాసం పొద్దుటే ఇంత చలికి వణుకుతూ పూజ, స్నానం చేయమని ఎవరు చెప్పారో పంతులు గారు. ప్రశాంతంగా పడుకున్న దేవుడిని లేపడానికి కాకపోతే అని పూజ అవ్వగానే విజయ్‌కి తులసి తీర్థం ఇస్తున్న పంతులు గారినడిగితే, "దేవుడెప్పుడూ మెలకువగానే ఉంటాడు బాబూ. మనమే నిద్రపోతాం. నువ్వు దేవుడి నిద్ర పాడవుతుందని బాధపడుతున్నావా? లేదంటే నీకు నిద్ర చెడిపోతుందనా?" అని విజయ్‌ని పంతులు గారడిగితే, "ఇలా 20 రోజులు పొద్దుటే లేచి చెరువులో మునగాలి అంటున్నారు. బాధ నాకే ఉంటుంది కదండీ! కుజదోషం పోయి, అమ్మాయితో పెళ్లి, సంసారం కావాలి అంటే తప్పదు కదా బాబూ" అని ఆయన సింపుల్‌గా తేల్చేస్తే, తెల్ల మొహం వేసిన విజయ్, "దేవుడెప్పుడూ మెలకువగానే ఉంటాడు కదా! పోనీ మధ్యాహ్నం పూజ చేసుకుందామా పంతులు గారు" అని ఉదయం 7 అయితే గాని మంచం దిగే అలవాటు లేని విజయ్‌కి 20 రోజులు ఇలా చన్నీళ్లు స్నానం చేయాలి, పొద్దుటే లేవాలి అంటే ఎక్కడలేని బాధ తన్నుకొస్తుంటే బాధగా అడుగుతాడు ఆయన్ని. "అమ్మాయితో నీకు పెళ్లి కావాలా వద్దా నాయనా" అని దక్ష చూపిస్తూ పంతులు గారు అంటే కావాలి. అయితే ఇంకో మాట నేను చెప్పను. నువ్వడక్కు. పొద్దుటే 3 గంటలకు ఈ రోజు వచ్చినట్టే బుద్ధిగా వచ్చెయి. త్రికరణ శుద్ధిగా పూజ చేసుకుందువు. ఆ ఈశ్వరుడే నీకు శక్తినిస్తాడు అని అన్న ఆయన విజయ్‌కి మాత్రమే కాకుండా దక్షకు, అన్నపూర్ణ గారికి, ఈశ్వరి గారికి కూడా శటగోపురం పెట్టి అక్షింతలు వేస్తే, "ఈ 20 రోజులు నూనె లేని ఒంటిపూట భోజనం చేయాలి. నేల మీద పడుకోవాలి" అని చెప్పగానే నేల మీద పడుకోవాలన్న మాటకు కన్నీళ్లొక్కటే తక్కువవుతాయి విజయ్‌కి. ఈయన పూజ పేరు చెప్పి నన్ను టార్చర్ చేయాలని ఫిక్స్ అయ్యారని విజయ్ ఇన్నర్ వాయిస్ వేసుకుంటే, "నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంత కష్టం అవసరమా విజయ్ గారు" అని బాధగా అడుగుతుంది దక్ష. దక్ష తన కోసం అలా బాధపడడం చూస్తున్న విజయ్‌కి మనసులో బటర్‌ఫ్లైలు ఎగురుతున్నంత హ్యాపీగా అనిపిస్తే, "నీ కోసం ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తాను డక్ పాప" అని అన్న విజయ్ ప్రశాంతంగా ఉన్న గుడిలో కొద్దిసేపు అలా కూర్చుంటే, దక్షను తీసుకొని ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళిన అన్నపూర్ణ గారు ఆమెతో ఉసిరి చెట్టుకి ప్రదక్షిణాలు చేయించి, పూజ చేయించి, ఆవు నేతిలో తడిపిన బొడ్డు ఒత్తులను వెలిగించి నమస్కారం చేయిస్తుంది. ఎందుకో ఎప్పుడు లేనంత ప్రశాంతత ఆ రోజు కలిగిన ఫీలింగ్‌లో ఉన్న విజయ్ ఇంక వెళ్దామా అమ్మా అని ఈశ్వరి గారినడిగితే, ఆ రోజు ఏకాదశి అవ్వడంతో ఉసిరి, పిండి దీపదానం చేసిన ఆవిడ పూజారి గారితో దీర్ఘ సుమంగళి భవ అని దీవెనలు తీసుకొని గుడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు. అమ్మా ఆయిల్ లేకుండా ఫుడ్ ఎలా వండుతారో గానీ, నాకు పాలల్లో కార్న్ ఫ్లేక్స్ వేసిచ్చేయి 20 రోజులు అని విజయ్ అంటే, నూనె లేకుండా అంటే నూనె లేకుండా నేతితో వండుకోవచ్చు విజయ్. నేను చేస్తానుగా రుచిగా అని అన్న అన్నపూర్ణ గారు టిఫిన్‌గా ఇడ్లీ చేసి శనగపిండి చట్నీ అంటారు. అది నేతితో తాలింపు వేస్తే మధ్యాహ్నం భోజనంలో పచ్చిపులుసు, ముద్దపప్పు కమ్మగా వండి పెడతారావిడ. ఎలా తినాలో అని అనుకున్న విజయ్‌కి ఆ కొత్త రుచులు నచ్చి కడుపు నిండుగా తింటుంటే విజయ్ కష్టం తనే పడుతున్న ఫీలింగ్‌లో ఉన్న దక్ష ఒకరోజు అయిపోయిందని నిట్టూరుస్తుంది. కాలేజీలో ఉన్న ఐసు, కీతుతో మాట్లాడకుండానే తన ప్రాక్టికల్స్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తే ఒక వారం రోజులు ఇచ్చిన హాలిడేస్‌ను పిల్లలతో ఎంజాయ్ చేయాలని హ్యాపీగా బయటికి వస్తున్న ఆమె ముందు మూతి ముడిచి కోపంగా నిలబడుతుంది కీతు. ఆమెను చూసి కూడా చూడనట్టే పక్కన నుంచి ఆమెను తప్పించుకొని వెళ్ళబోతున్న ఐసు చేతిని పట్టుకున్న కీతు, "ఇంకా ఎన్ని రోజులు నా మీద కోపంగా ఉంటావే" అని అరుస్తుంది. "నీ మీద ఉన్న నా కోపం పోయే వరకు" అన్నట్టు ఐసు ఒక చూపు చూస్తుంది. "నిజమే. ఆ రోజు నేనలా నీతో మాట్లాడకుండా ఉండాల్సింది. కానీ నేనెందుకలా మాట్లాడాల్సొచ్చిందో అని ఒక ఫ్రెండ్‌గా నన్ను అర్థం చేసుకోలేవా? నన్ను అడగవా?" అని వాయిస్ తగ్గించి మాట్లాడిన కీతు, "నిజం చెప్పవే. నన్ను మీ అన్నయ్యకు భార్యగా చేసి ఆడపడుచుగా నన్ను టార్చర్ చేయాలనే ఆలోచనలో ఏమీ లేవు కదా నువ్వు? ఆ ఆ ప్లాన్ ఎక్కడ చెడిపోతుందో అని గాని బాధపడటం లేదు కదా? ఈ కోపమైతే దానికి కాదు కదా" అని కీతు అనుమానంగా అడిగేసరికి, కీతు తల మీద గట్టిగా మొట్టికాయ వేసి నైసు తల రుద్దుకుంటూ నవ్వుతున్న కీతుని చూసి, "నిన్ను" అని ఆమె పీక పట్టుకునేసరికి ఐసుని హగ్ చేసుకుంది కీతు. "సారీ తల్లి. ఆ రోజు నేనున్న కోపం, బాధలో అలా నీతో మాట్లాడాల్సొచ్చింది. అర్థం చేసుకోవే" అని కీతు అంటే, "మా అన్నయ్యను వదిలి ఉండాలని నిజంగా అనుకున్నావా?" అని కీతుని దూరం జరిపి అడుగుతుంది ఐసు. "అవును. వేరే అబ్బాయిని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. అమ్మ పెళ్లి సంబంధాలు కూడా చూస్తోంది. ఒక అబ్బాయి కూడా నచ్చాడు. అచ్చు మహేష్ బాబులా ఎంత బావున్నాడో" అని కీతు సాగదీస్తూ అనేసరికి కోపంగా బుసలు కొడుతూ చూస్తున్న ఐసుని చూసి ఆమెకు దొరక్కుండా పరుగులు పెడుతుంది కీతు. "ఒసేయ్ ఆగవే! నువ్వు చెప్పే కథలన్నీ వినడానికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా?" అని
ఐసు అరుస్తుంటే, శివను పెళ్లి చేసుకోను అంటే, శివ కన్నా ఎక్కువ నువ్వు ఫీలవుతున్నావేంటే బాబు! నిజం చెప్పు. నన్ను ఆడపడుచు కట్నం కోసం రాచి రంపాన పెడదామని అనుకుంటున్నావు కదా! నన్నెవరూ చూడకుండా కిరోసిన్ పోసి చంపేద్దామనే ప్లాన్‌లో ఉన్నావు కదా! అని నవ్వుతూ ఐసుకి దొరకకుండా కీతు పరుగు పెడుతుంటే, నీ ఎంకమ్మ నిన్ను లేపేయాలి అంటే, ఇప్పుడు నేను కిరోసిన్ ఎక్కడి నుంచి తేవాలే? దొంగ మొహందానా! ఇప్పటి వరకు నాకు ఆ ఆలోచనే లేదు. ఉండు నీ పని ఇప్పుడు చెప్తా అని ఆమె చేతిని పట్టుకున్న ఐసు, ఇప్పుడు చెప్పవే స్టోరీస్ అని అంటే, చెయ్యి వెనక్కి మడత పెట్టి వెనక నిలబడ్డ ఐసు కీతు మెడ చుట్టూ చెయ్యి వేసి ఉడుం పట్టు పట్టుకుంటే, అంత గట్టిగా పట్టుకున్నావేంటే? మా అన్నయ్యను పట్టుకొని అలవాటైపోయిందా? అని కీతు అనేసరికి, అప్పటికే అభి షూట్‌కి వెళ్ళి 15 రోజులైపోవడంతో అభిపై బెంగగా ఉన్న ఐసు డల్ అయిన ఫేస్‌తో ఆమెను వదిలేస్తుంది. ఆమె అలా సడెన్‌గా వదిలేసేసరికి, ఏమైంది ఐసు? మా అన్నయ్య గుర్తొచ్చాడా? అని కీతు అంటే, ఎప్పుడూ ఇంత బెంగ అనిపించలేదు కీతు. ఈసారి మాత్రం అభి గారిని బాగా మిస్ అవుతున్నా అనిపిస్తోంది. కానీ మీ అన్నయ్యకి మాత్రం మేము అస్సలు గుర్తురాం అని కోపంగా ఐసు అంటున్నప్పుడే అక్కడికి వస్తాడు అభి. వాళ్ళ ముందు ఆగిన కారు నుంచి అభి దిగడం చూసిన ఐసుకి అప్పటి వరకు కంటి గడప దాటకుండా ఆగిన కన్నీరు ఇంకా ఆగను అంటూ జలజలా కారిపోతూ ఉంటే పరుగున వెళ్ళి అభిని చుట్టుకుంటుంది. ఆమె తనని పట్టుకున్న హగ్‌లోనే అభికి తెలిసిపోతుంది. ఆమె తనని ఎంతలా మిస్ అయిందో అనేది. కాలేజ్ అయిపోవడంతో ఆల్మోస్ట్ కాలేజ్ మొత్తం ఖాళీ అయిపోతే అభి, ఐసు, కీతు తప్ప అక్కడ ఇంకెవరూ లేకపోవడంతో వాళ్ళనలా చూసి చిన్నగా నవ్వుకుంటూ కీతు వెళ్ళిపోతే ఒకరి ప్రేమలో మరొకరు తడుస్తూ తను వెళ్ళడం కూడా చూడరు వీళ్ళిద్దరూ. ఓయ్ మిర్చి ఏంటి ఇదంతా నా మీద ప్రేమేనా అని అల్లరిగా అంటూ పిల్లల్ని వదిలి ఉండలేవు గానీ నా విషయంలో నీకు బెంగ ఉండదు కదా! మరిప్పుడు కొత్తగా ఏంటి ఇది? అని అభి ఐసుని ఉడికించడానికి అంటే అతని గుండెపై గట్టిగా కొరికి పంటిగాటు పెట్టిన ఐసు, మీకు తెలుసా నేను మిస్ అవ్వను అని. మీరే నన్ను పిల్లల్ని కూడా మిస్ అవ్వరు. మమ్మల్ని వదిలి ఎన్ని రోజులైనా షూట్స్ పేరు చెప్పి ఫారిన్‌లో సప్త సముద్రాలు దాటి అయినా ఉండగలరు. మీకు మాకన్నా షూట్స్‌నే ఎక్కువ కదా! అని అలకగా మాట్లాడుతున్న ఐసు మాటలకి ఆమె నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టిన అభి, అంతే మిస్ అయితే వచ్చేయొచ్చుగా నా దగ్గరికి. ఇలా దూరంగా ఉండడం దేనికి అని ఆమె మెడవంపుల్లో తల పెట్టిన అభి అంటే, అమ్మో! ఆ షూట్స్ అంటే అది పెద్ద తలపోటబ్బా! నేను రాను అక్కడికి. పైగా ఆ హీరోయిన్స్‌తో మీరు చేసే రొమాన్స్‌లు అవి నేను చూడలేను బాబు. అందుకే మీ మూవీస్ కూడా నేను చూడను అని ఐసు అంటుంటే, ఆమెలో కొత్తగా కనిపిస్తున్న ఆ జలస్‌ను ఎంజాయ్ చేస్తున్న అభిలో కొంటె కృష్ణుడు నిద్రలేస్తే, మిర్చి ఈరోజు షూట్‌లో హీరోయిన్‌కి నాకు లిప్ సీన్ షూట్ చేశారు అని అభి అనగానే ఉక్రోషంగా అతనికి దూరంగా జరిగిన ఐసు అంటే, ఆ హీరోయిన్‌కి మీరు లిప్ టు లిప్ కిస్ ఇచ్చేసారా? అని ఫేస్ వికారంగా పెట్టి చిరాగ్గా, ఆశ్చర్యంగా అడుగుతుంది ఐసు. మరేం చేయను మిర్చి అని ఆమె చేతివేలు లాగుతున్న అభి, అది నా ప్రొఫెషన్ కదా! అలాంటివన్నీ చెయ్యాలి కదా! అని కావాలనే అతను సాగదీస్తూ అంటుంటే, ఏమో ఆ సూది ఎందుకిప్పుడు? ముందసలు విషయం చెప్పండి. లిప్ కిస్ పెట్టారా లేదా? అని అరిచినట్టుగా ఐసు సీరియస్‌గా అడిగితే, పెట్టాను, పెట్టలేదు అన్నట్టుగా అభి అడ్డదిడ్డంగా తల తిప్పుతూ ఉంటే, నోటితో చెప్పండి అని గట్టిగా ఆమె అరిస్తే, పీక్స్‌లో ఉన్న ఆమె పొసెసివ్‌నెస్‌ని చూసి పెదవుల చాటుగా నవ్వుకుంటూ అతను ఎంజాయ్ చేస్తుంటే, పెట్టాలి సీన్ డిమాండ్ చేస్తుందని మా డైరెక్టర్ గారు గట్టిగా చెప్పేసరికి తప్పక అని కావాలనే గ్యాప్ ఇచ్చిన అభిని చూసి ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న ఐసు కోపం పీక్స్‌లో ఉంటే, అతని గుండెలపై చెయ్యి వేసి అభిని దూరంగా గెంటి, ఏంటి అంటే పెట్టేశారన్నమాట అని ఆల్మోస్ట్ ఏడుపు ఫేస్ పెట్టిన ఐసు, ఏడి ఎవడా డైరెక్టర్? నా మొగుడుతో వేరే ఎవరితోనో దానికి లిప్ కిస్ ఇప్పించడానికి వాడికి ఏ హక్కుంది? కాల్ చేయండి. వాడి తుక్కు రేకట్టకపోతే నా పేరు ఐశ్వర్యకృష్ణే కాదు. కాల్ చేయండి అని గట్టిగా అరుస్తున్న ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కున్న అభి, ఆమె మెడపై చెయ్యి వేసి ముందుకు లాక్కొని ఫోర్స్‌గా ఆమె పెదవులను అందుకుంటాడు. ఆమె అతని మీద నుంచి దూరం జరగాలని అతని భుజం మీద కొడుతూ గుండెలపై చేతులు వేసి వెనక్కి తోస్తున్న అభి వదలకుండా ఆమె పెదవుల మకరందాన్ని పీలుస్తూ ఇంకా ఇంకా ఘాట్లు పెడుతూ ఉంటే, ఆమె బలం మొత్తం ఉపయోగించి అతనికి దూరం జరిగిన ఆమె అదెవతిగా ముద్దు పెట్టింది నోటితో, నాకు ముద్దు పెడతారా? ఛీ! యాక్ అని అరుస్తూ అతని గుండెలపై బాదిన ఆమె తన బ్యాగ్‌లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ పోసుకొని పుక్కిలిస్తూ ఉన్న ఆమెను చూస్తూ ఉన్న అభి, ఓయ్! ఇంక ఇంటికి వెళ్దాం. పిల్లలు మన కోసం వెయిట్ చేస్తారని అభి అంటుంటే, మీకసలు బుద్ధుందా? అలా ఎలా అసలు కిస్ చేస్తారు ఆ కంపు నోటితో అని అరుస్తున్న ఐసు పెదవులపై మళ్ళీ చిన్న పెక్కిచ్చిన అభి, ఇలా కిస్ చేశా అని అభి యాటిట్యూడ్‌గా అంటే, ఆ అని గట్టిగా అరుస్తూ అతని గుండెలపై ఇష్టం వచ్చినట్టు కొడుతున్న ఐసు చేతులను పట్టుకొని కారులోకి తోసిన అభి, నీకు ఓసీడీ ఎక్కువవుతోంది. మిర్చి మొగుడు మిస్ ఫీలింగ్‌తో ప్రేమగా ముద్దు పెట్టుకుంటే
అలా ఎవరైనా కడుక్కుంటారా అని అంటూ కార్ స్టార్ట్ చేస్తే అతనిపై పీకల వరకు కోపం ఉన్న ఐసు నోరంతా వికారంగా పెట్టుకొని ఉంటే ఇంటికి వెళ్ళాక మౌత్ ఫ్రెష్‌తో పుక్కిలించి మరీ కడగాలి నోటిని అని అనుకుంటూ సైలెంట్‌గా విండో నుంచి బయటికి చూస్తుంది. ఆమె కోపం వచ్చిందనుకున్న అభి ఇంకొద్దిసేపు తనని ఉడికించాలని సైలెంట్‌గా డ్రైవ్ చేసి ఇంటికి చేరుకుంటే కార్ దిగిన అభి ఫాస్ట్‌గా లోపలికి వెళ్తూ హాల్లోనే కేశవ్ గారితో ఆడుకుంటున్న పిల్లల్ని ఎత్తుకోబోతున్న అభిని, "అభి గారు పిల్లలకు దూరంగా ఉండండి" అని గట్టిగా అరిచిన ఐసు పిల్లల్ని కిస్ చేశారంటే ఊరుకోను అని ఆమె వేలు చూపిస్తూ సీరియస్‌గా అంటే ఆమె అరుపులకు బయటకు వచ్చిన కౌసల్య గారు, రాజీ, శ్వేత ఏమైందన్నట్టు వాళ్ళిద్దరిని చూస్తారు. "ఏమైందను? ఆ అరుపులేంటి?" అని కౌసల్య గారు అంటుంటే, "అభి నువ్వెప్పుడొచ్చావు నాన్న" అని అభి దగ్గరికొస్తారు రాజీ గారు. అప్పటికే పిల్లల దగ్గరికొచ్చిన ఐసు, "నాన్న అద్దు అది ఇలా రండి మీరు" అని వాళ్ళని తన దగ్గరికి లాక్కున్న ఐసు, "పిల్లల్ని ముట్టుకున్నారంటే ఊరుకోను" అని సీరియస్‌గా అభిని బెదిరిస్తుంటే వెర్రిచూపులు చూస్తాడు అభి. "ఏయ్! నీకేమైనా పిచ్చా? అభి బాబు పిల్లలకు 15 రోజులుగా దూరంగా ఉండి, ఇన్ని రోజుల తర్వాత వస్తే వాళ్ళని ముట్టుకోవద్దు, ముద్దు పెట్టుకోవద్దని రూల్స్ పెడుతున్నావు. ఏదైనా దెయ్యం పట్టిందా మెంటల్ దానా" అని కౌసల్య గారు తనదైన శైలిలో తిడుతూ ఉంటే, "అమ్మా" అని గట్టిగా అరిచిన ఐసు, "నేనెందుకు ఆయనకన్ని రూల్స్ పెడుతున్నానో అభి గారికి తెలుసులే. నువ్విలా మా మధ్యలోకి దూరకు" అని ఆమెపై కూడా అరిచి పిల్లల్ని తీసుకొని పైకి వెళ్ళిపోతే, ఉఫ్ అని నిట్టూర్పు విడుస్తాడు అభి. "కాఫీ ఇవ్వనా అభి బాబు" అని కౌసల్య గారు అడిగితే, "వద్దత్తయ్య" అని రాజీగారు వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడిన అభి, "నా మేనకోడలు ఏమంటోందిరా? ఇంకా నిన్ను ఇబ్బంది పెడుతోందా? నా బుజ్జి తల్లి హెల్త్ ఎలా ఉందని" కొద్దిగా కనిపిస్తున్న ఆమె పొట్టను టచ్ చేసి శ్వేతను అడిగితే, "ఇబ్బంది లేదన్నయ్య. హెల్త్ బానే ఉంది. కాకపోతే ఎంతసేపు పడుకోవాలి అనిపిస్తోంది. ఫీల్ లేజీ. అది నీ బామర్దికి నచ్చడం లేదు. నన్నెంతసేపు తిడుతున్నాడని" ఆమె రంజిత్‌పై అన్నకి కంప్లెయింట్ చేస్తే, "టైంకి తిండి తినకుండా, టాబ్లెట్స్ వేసుకోకుండా ఎంతసేపు నిద్రపోతే తిట్టడా మరి? మళ్ళీ వాడికి కంప్లెయింట్స్ ఇస్తున్నావు. నిన్నే చూసుకుంటాడా? ఆఫీసుని చూసుకుంటాడా? నీ దగ్గరే ఉండాలని మీ డ్యాడీ కూడా ఆఫీస్‌కి వెళ్ళడం లేదు. పాపం ఒక్కడే ఎన్నని చేస్తాడు" అని మేనల్లుడిని వెనకేసుకొచ్చిన రాజీ గారిని చూసి బుసలు కొడుతూ, "అదిగో అన్నయ్య వాడికి మళ్ళీ ఆవిడ గారు సపోర్ట్. ఏం చేయను మరి? ఫుల్ నిద్రొచ్చేస్తోంది. ఇద్దరికిద్దరు అర్థం చేసుకోకుండా తిడుతున్నారని" శ్వేత బుంగమూతి పెడితే చిన్నగా నవ్విన అభి, "నీ కోసం బేబీ కోసం కొన్ని డ్రెసెస్, ప్రొడక్ట్స్, చాక్లెట్స్ తెచ్చానని చేతిలో ఉన్న కవర్ బ్యాగ్ శ్వేతకిస్తే, థాంక్స్ అన్నయ్య అని హ్యాపీగా అతన్నెత్తుకుంటుంది. రాఖీకి తప్ప బర్త్‌డేకి కూడా ఎప్పుడు ఏదీ తెచ్చివ్వని అన్నయ్య ఇప్పుడు తన కోసం, తన బిడ్డ కోసం ప్రతి క్షణం ఆలోచిస్తుంటే ఆమె మనసు సంతోషంతో నిండిపోతుంటే, కెరీర్ అంటూ ఎప్పుడూ షూట్స్‌లో మునిగిపోయుండే అభికి ఇప్పటి వరకు అతను ఏం మిస్ అయ్యాడో అర్థమవుతుంటే, ఎన్ని సార్లు షూటింగ్‌కి ఫారిన్ వెళ్ళినా చిన్న లిప్ బామ్ కూడా తెచ్చివ్వని అతని మీద అతనికే గిల్ట్ ఫీల్ వస్తుంటే, చిన్ని చిన్ని సంతోషాల్లోనే అసలైన ఆనందం ఉందని అర్థమవుతుంది అభికి. చెల్లి నుదుటిపై ముద్దు పెట్టి, "రెస్ట్ తీసుకో బుజ్జీ" అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళిన అభి డోర్ ఓపెన్ చేసేసరికి అతని కళ్ళు పెద్దవవుతాయి. ఆఫీస్ నుంచి వచ్చిన రంజిత్, "అమ్మా కాఫీ" అని కౌసల్య గారికి చెప్పి రూమ్‌లోకి వెళ్ళేసరికి అభి తెచ్చిన చాక్లెట్స్, డ్రెసెస్ అన్నీ బెడ్ మీద మొత్తం పరిచి బెడ్‌పై కూర్చొని గడ్డం కింద చెయ్యి పెట్టి చూసుకుంటున్న శ్వేతను విచిత్రంగా చూస్తూ, "ఏంటి మేడం గారు ఈరోజు నిద్రాలోకంలోకి వెళ్ళకుండా ఇలా బయటే విహరిస్తున్నారు" అని బ్యాగ్ పక్కన పెట్టి సూట్ తీసి అడుగుతుంటే, "రంజు ఇవన్నీ అన్నయ్య తెచ్చాడు తెలుసా" అని హ్యాపీగా చెబుతున్న శ్వేత మెడ చుట్టూ ఒక చెయ్యి ఆమె వెనకగా కూర్చొని ఇంకొక చేత్తో ఆమె పంపు నిమురుతూ, "ఓహ్! బావ వచ్చేశాడా" అని అన్న రంజిత్ బెడ్‌పై ఉన్న వాటిని ఒక్కొక్కటి చూస్తూ నచ్చిన చాక్లెట్ ఒకటి తీసుకుపోతుంటే, అతని చేతిపై ఒక్కటిచ్చిన శ్వేత, "అవి నావి. డోంట్ టచ్ దేర్" అని ఆమె కింద పెదవి పళ్ళ మధ్య పెట్టుకొని బెదిరిస్తుంది. "ఒక్కటే కదే! ఇవన్నీ నువ్వు ఒక్కదానివే తినేస్తావా" అని బెడ్‌పై సగం వరకు పేర్చున్న చాక్లెట్స్ చూస్తూ రంజిత్ విసుగ్గా అంటే, "ఆ! బేబీ పుట్టే వరకు రోజుకొకటి చొప్పున అన్నీ నేనే తింటా. అప్పుడు నీకు లోపలున్న బుజ్జిదానికి కూడా చాక్లెట్స్‌పై విరక్తి పుడుతుంది. ఓవర్ చేయకు కొన్ని నేను తింటా. నో అన్నయ్య నా కోసం మాత్రమే తెచ్చాడు. నేనే తింటా" అని వాటిని 2 చేతులతో దగ్గరికి లాక్కుంటూ పోగు చేసుకుంటున్న శ్వేతను చూసి, "అబ్బో! నీకే ఉన్నాడులే పెద్దన్నయ్య. నాకు ఉంది చెల్లి. తనకి కూడా బావ చాక్లెట్స్, మార్షల్లోస్ క్యాండీస్ కూడా తెచ్చే ఉంటాడు. నేను తన దగ్గర తింటా బోడి. అవి నువ్వే దాచుకొని తిను" అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి రంజిత్ వాష్‌రూమ్‌కి వెళ్ళిపోతే, అమ్మో! ఇవిక్కడే ఉంటే దిష్టి తగులుతుందని చెప్పి అన్నిటిని సర్ది బ్యాగ్‌లో పెట్టి చాక్లెట్స్ రూమ్‌లో ఉన్న మినీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసరికి, మళ్ళీ ఎక్కడ తనకు తెలియకుండా రంజిత్ తినేస్తాడేమో అని భయంతో ఫ్రిడ్జ్‌కి లాక్ వేసి కీని జాగ్రత్తగా దాస్తే, కొడుక్కి కాఫీ తెచ్చిన కౌసల్య గారు కోడలికి కూడా జ్యూస్ తేవడంతో శ్వేత జ్యూస్ తాగుతుంటే బయటకొచ్చిన కొడుకు తడి తలను టవల్‌తో తుడుస్తూ ఉన్న కౌసల్య గారు, "రంజిత్ శ్వేతకి ఏడో నెల వచ్చాక మన ఇంటికి వెళ్ళాలిరా" అని ఆవిడంటే, "తను ఉన్న పొజిషన్‌లో అవసరమా అమ్మా? అవసరమే. అది కడుపుతో ఉన్న దగ్గర నుంచి పుట్టింట్లోనే కదా ఉంది. మన ఇంటికి అసలు తీసుకొని వెళ్ళకపోతే ఎలా? ఇంకో 10 రోజుల్లో మూడో వస్తుందంటున్నారు. ఈలోపు మన ఇంటికి కూడా ఒకసారి తీసుకొని వెళ్లి శ్రీమంతం కూడా చెయ్యాలి" మీ నాన్నకు చెప్తుంటే,
ఆయనకి పట్టడం లేదు. మనవళ్ళతో సరిపోతోంది అని అన్న ఆవిడ టవల్ బయట దండానికి ఆరడానికి వెళ్తే, "నీకు ఓకే కదా బుజ్జి" అని శ్వేతని అడుగుతాడు రంజిత్ శ్వేతని చూస్తూ. అప్పుడే టవల్ ఆరేసి లోపలికొచ్చిన కౌసల్య గారు చెయ్యి పట్టుకొని పక్కకు లాగి, పక్కన కూర్చోబెట్టుకున్న శ్వేత ఆమె భుజంపై తల పెట్టుకొని, "అత్తా, నాకు మనింట్లో డెలివరీ చేసుకోవాలనుందని" ఆమె అనగానే, "ఏయ్! అది పల్లెటూరు. హాస్పిటల్‌కి వెళ్ళాలంటే 1 అవర్ ట్రావెల్ చేయాలి. సరైన ఫెసిలిటీస్ కూడా ఉండవు. అక్కడ వద్దు. నీ విషయంలో, బేబీ విషయంలో నేను రిస్క్ తీసుకోలేనని" అరుస్తున్న రంజిత్ మాటలు విని కూడా విననట్టే ఉన్న శ్వేత, "నువ్వు చెప్పత్తా, నువ్వేమంటావు?" "ఎందుకు శ్వేత అలా?" అని కౌసల్య గారు కూడా ఆశ్చర్యంగా అంటే, "ఆ ఇంట్లో పుట్టాల్సిన మేము అక్కడ పుట్టలేదు సరికదా! కనీసం మా అమ్మమ్మ ఇల్లు ఎలా ఉంటుందో కూడా మాకు చిన్నప్పుడు తెలియదు. అక్కడ మాకు ఏ మెమోరీస్ లేవు. అందుకే మేము పుట్టకపోయినా నా బిడ్డయినా అక్కడ పుట్టాలని ఆశపడుతున్నా" అని అన్న శ్వేత, "నాకు మమ్మీ, రంజిత్, డ్యాడీ ఎవరి అభిప్రాయం నాకవసరం లేదు. అత్తగా నువ్వు చెప్పు. నువ్వు పర్మిషన్ ఇస్తే నేనక్కడే అమ్మమ్మ ఇంట్లో మావయ్య నీ చేతుల మీదుగా నా డెలివరీ చేయించుకోవాలని ఉంది" అని శ్వేత అంటున్నప్పుడే లోపలికొచ్చిన కేశవ్ గారు తన మాటలు వింటే, "నువ్వంటుంటే నాకు కూడా ఆశగానే ఉంది శ్వేత. ఐసు ఎలాగో మాకు నువ్వు కూడా అంతే. పైగా నీ కడుపులో ఉంది నా ఇంటి వారసుడు. పాతకాలంలో వాళ్ళలాగా పుట్టింట్లోనే పురుడు పోసుకోవాలనే చాదస్తం మాకేం లేదు. కానీ" అని అన్న కౌసల్య గారు, రంజిత్ అన్నట్టు అక్కడ హాస్పిటల్‌కి వెళ్ళడంలో "ఇబ్బందవుతుందేమో తల్లీ" అని ఆమె తటపటాయిస్తూ అంటే, "రిస్కేం ఉండదు. డెలివరీకి మనం టైంకి బుజ్జమ్మను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే రిస్కెలా అవుతుంది? అయినా బుజ్జమ్మ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఏమీ లేవు కదా భయపడటానికని" కేశవ్ గారంటే, "అయితే నీకు ఓకే కదా మావయ్య" అని హ్యాపీగా అడుగుతున్న శ్వేతని చూస్తూ, "ఓకే తల్లీ" అని ఆయన అంటే, "కానీ నేను ఒప్పుకోనని" గట్టిగా అరుస్తాడు రంజిత్. "సమస్యలు చెప్పి వస్తాయా అండీ? మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా" అని కౌసల్య గారనగా, "నేను చూసుకుంటా కదా, నా బుజ్జమ్మ ఆశపడుతోంది. తను చిన్నప్పటి నుంచి మేనమామగా ఏ అచ్చటా ముచ్చటా తీర్చుకోలేదు. నోరు తెరిచి అడిగింది నా బంగారు తల్లి. అందులోనూ కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు తప్పకుండా తీర్చాలి" అని అన్న ఆయన, అసలక్కడ రంజిత్ ఉన్నా, అతను అరుస్తున్నా పట్టించుకోకుండా, అతని అవసరం లేదన్నట్టు వాళ్ళు ముగ్గురు నిర్ణయాలు తీసేసుకుంటూ అలా మాట్లాడుకుంటుంటే, పిచ్చి లేచిన రంజిత్ కోపంగా పైకి లేచి చేతిలో ఉన్న ఫోన్ నేలకేసి కొడతాడు. అంతే, ముగ్గురు ఒకేసారి సైలెంట్ అయిపోతారు. "అయ్యో బంగారం లాంటి ఫోన్ అలా నేలకేసి కొట్టావేంట్రా" అని అంటున్న కౌసల్య గారి మాటలకు, "1,00,000 ఫోనత్తా" అని కళ్ళు పెద్దవి చేసి శ్వేత అంటుంది. "తొక్కలో ఫోన్. అక్కడ నా బిడ్డ లైఫ్. వాడికి ఏదైనా అయితే నోరు పడిపోయేలా అరుస్తుంటే చెవికి ఎక్కడం లేదా? మీలో మీరు ఓ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. మధ్యలో నేనొక్కడిని ఉన్నా అసలు పట్టించుకోరా? అసలు వాడు నా కొడుకు. మధ్యలో మీ పెత్తనమేంటి? మీకంతగా మేనకోడల మీద ప్రేమ పుడితే నెత్తి మీద పెట్టుకొని ఊరేగండి. నా బిడ్డ మాత్రం ఇక్కడే పుట్టాలి. కావాలంటే డెలివరీ అయ్యాక బిడ్డతో సహా అక్కడే ఉందాం" అని రంజిత్ సీరియస్‌గా అంటే, "మావయ్య, నాకు రేగివడియాలు తినాలనుంది. తెచ్చిపెట్టవా" అని కేశవ్ గారి భుజంపై వాలిన శ్వేత గారంగా అడిగితే, "రేగివడియాలు ఎవరో పట్టినవి మనకెందుకు బుజ్జమ్మా? మీ అత్త సూపర్ పడుతుంది. ఉండు, రేపు మన ఊరు నుంచి మున్సబ్ గారు హైదరాబాద్ వస్తానన్నారు. ఏదో పనుందని ఆయనతో ఫ్రెష్ రేగికాయలు తెప్పిస్తా. మీ అత్త పడుతుంది" అని ఆయన మున్సబ్‌కి ఫోన్ చేస్తూ బయటికి వెళ్ళిపోతే, "శ్రీమంతానికి మన షాపింగ్ ఎప్పుడు చేద్దాం అత్తా" అని అడుగుతున్న శ్వేతను చూసి తన ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంటే, పళ్ళు కొరుకుతూ తల బాదుకుంటున్న రంజిత్ ఇక్కడ, అక్కడ ఉండలేక తన బాధ చెప్పుకోవడానికి రాజీ గారి చెంతకు చేరతాడు. మేనల్లుడు ప్లస్ ఇంటి అల్లుడు కూతురిపై చేస్తున్న కంప్లెయింట్స్ ఓపికగా వింటున్న ఆవిడ కూడా శ్వేత డెలివరీ అక్కడే జరగాలని కూతురి ఆలోచన నచ్చితే, "నిజమే, అక్కడ కనీస సదుపాయాలు కూడా ఏమీ లేవు కదా అల్లుడు చెప్పినట్టు. రిస్క్ చేయడం అవసరమా అనే భయం కూడా ఆమెలో ఉండడంతో, నేను దాంతో మాట్లాడతానులే రంజిత్. నువ్వు కంగారు పడకు. నువ్వు నేను చెప్తే వినని అది అభి చెప్తే వింటుందిలే" అని అన్న ఆవిడ మాటలకు రంజిత్ మనసు కుదుట పడితే, వర్క్ చేసి చేసి అలసిపోయిన రంజిత్ అక్కడే అత్త రూమ్‌లోనే బెడ్‌పై పడుకొని డిన్నర్ చేయకుండానే నిద్రపోతాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.